లోపల మనసులో తుప్పాలు అనుకోవాలి, వాళ్ళు ఇచ్చిన పైసలు తీసుకోవాలి, జేబులో పెట్టుకోవాలి, మీదికెళ్ళి అడగాలి, ఏమా బిడ్డ 5,000 ఇచ్చినావు, మిగతా 50,000 ఎప్పుడు ఇస్తావు కొడుక, రేవంత్ రెడ్డికి జరా చెప్పు పో అని చెప్పి ఎలగొట్టాలి. ఓటు ఎక్కడేయాలి? ఓటు ఏ గుర్తు వినబడతలేదు? ఏ గుర్తు? కారేనా? కేసీఆర్ మళ్ళా రావాలనా? పక్కానా? పక్కా అయితే నేను మిమ్మల్ని కోరేది ఒకటి, అచ్చంపేటలో ఎవరో ఉన్నారు, ఎవరో పోయినరని బాధపడే అవసరం లేదు. గింతమంది మీరుండంగా గులాబీ దండుకొచ్చిన భయమేమి లేదు, ఇబ్బంది ఏం లేదు. మంచి నాయకుడిని మీ అభిప్రాయం మేరకు, మీ అందరి ఆలోచన మేరకు కేసీఆర్ గారు మళ్ళా అచ్చంపేటకు పంపిస్తారు. తప్పకుండా కేసీఆర్ గారు ఎవరికి బొట్టు పెట్టి తమ్ముడు ఈయన నా అభ్యర్థి అంటే ఆయనకు కాదు మీరు వేసే ఓటు కేసీఆర్ గారికి. కాబట్టి మళ్ళీ కేసీఆర్ గారు రావాలి అంటే అచ్చంపేట మీద గులాబీ జెండా ఎగిరేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ముగించే ముందు నేను మిమ్మల్ని అందరినీ దయచేసి ఒక్క విషయం ఆలోచించమని కోరుతా ఉన్నా. ఇవాళ ఇటు కాంగ్రెస్ గాని అటు కేంద్రంలో ఉన్న బీజేపీ గాని ఈ 11-12 ఏళ్లుగా సతాయించుకుంటూ వస్తా ఉన్నాయి. ఒక్కటంటే ఒక్క నవోదయ పాఠశాల కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకున్న నగర్ కర్నూల్లో మనకు బీజేపీ ఇయ్యలే, ఒక్క విద్యా సంస్థ ఇయ్యలే, ఒక్క గుడికి పైసలు ఇయ్యలే, ఒక్క బడికి పైసలు ఇయ్యలే. బీజేపీ కాంగ్రెస్ దొందే. ఇద్దరు కలిసే ఇయ్యాల తెలంగాణను బొందబెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇద్దరు కలిసి రాజకీయంగా మరి మనని ఎదుర్కోలేక కేసీఆర్ గారిని మరి అప్రతిష్ట పాలు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆలోచన చేయండి మీరు. నేను చెప్తున్నా, ఈరోజు కాషాయ జెండాకు ఉన్నటువంటి ఆదరణ, మీరే కుట్రతోనైతే ఎస్సీ ఎస్టీ అణగారిన వర్గాలను ఎదగకుండా చూస్తే ఏం మాట మాట్లాడతాడు? బుద్ధి ఉండాలి కేటీఆర్కు. నియమిస్తాం ఎవరినైనా ఇన్ఛార్జ్ను, ఎవరు కేసీఆర్ బొట్టు పెడితే వాళ్ళు ఎమ్మెల్యే అవుతారు. వాళ్ళని చూసి కాదు ఓటు వేయాల్సింది, కేసీఆర్ గారిని చూసి ఓటు వేయాలంటే. అంటే మేమంతా పనికిరాని వాళ్ళ కింద కనిపిస్తున్నామా? ఇంత చదువుకొని, ఇంత సంస్కారం ఉండి, ఇంత ప్రజా సమస్యల పట్ల అవగాహన ఉండి మేము ప్రజా జీవితంలో కొనసాగుతూ ఉంటే, నేను కావచ్చు, అది రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ కాబట్టి రేపు ఎవరినైనా మీరు ఇంకొకరిని కూడా తీసుకొచ్చి పెట్టవచ్చు. అంటే ఎవరొచ్చినా మేము చెప్పిందే చేయాలి, మా కాళ్ళ కాడే ఉండాలి, అటువంటి వాళ్ళే మాకు అవసరము. కేసీఆర్ గారి ముఖం చూసి ఓటేస్తేనే గెలవాలి, అట్లయితేనే గువ్వల బాలరాజు లాగా ధిక్కరించకుండా ఉంటారు. లేదంటే ఎప్పుడో ఈ రకంగానే మమ్మల్ని వ్యతిరేకించి దూరం పోతారనే భయంతోన మేము ఎవరిని నియమించినా వారి ముఖం చూడకండి, కేసీఆర్ గారి ముఖం. ఇదే సందేశం మీరు ఇచ్చేది? సమాజం మేలుకున్నది, సమాజం పూర్తి స్థాయి అవగాహనతో ఉంది. మీరేదో డమ్మీ క్యాండిడేట్లను అక్కడ తెచ్చి పెడతాం, లేదంటే ఒక ఆయన మాట్లాడతాడు మళ్ళా వద్దు అని చెప్పినా కూడా మాట్లాడుతున్నాడు. నేనైతే నాకు వ్యక్తిగతంగా రాయబారాలు కొంతమంది తీసుకొస్తుంటారు. ఎందుకన్నా మనం కొట్లాడుకోవాలి, ఆయన ఏ పార్టీలో ఉన్నా మీరే పార్టీలో ఉన్నా మంచిగా ఉండే ప్రయత్నం చేయండి అని మాట్లాడతారు. పోనీలే అని వదిలేస్తే దళితులను పిట్టల్లాగా కాల్చి చంపినటువంటి ఈ నరహంతకుడు రాజస్థాన్లో దళితుల పైన దాడులు జరుగుతున్నాయి. ఉత్తరప్రదేశ్లో దళితులను కాల్చి చంపుతున్నారు, మధ్యప్రదేశ్లో కాల్చి చంపుతున్నారు. మళ్ళీ కాల్చి చంపుతుంటే ప్రజల అమాయకుల ఎందుకు మళ్ళా బీజేపీ పార్టీని ఆదరిస్తున్నారు? ఎందుకు మళ్ళా బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుంది? అక్కడ మీరు చంపింది అసలు చెప్పాలంటే ఈరోజు ఈ ఎండకు ఆ గొడుగు పట్టేటువంటి నైజం మీకుంది. కాబట్టి మీరు కనీసం కాగజ్ నగర్లో ఏం జరుగుతుందో మీకు సోయలేదు. మిమ్మల్ని ఎక్కడ నియమిస్తారు, ఎక్కడ ఏం చేస్తారో మీకు అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నారు. నా పైన మాట్లాడడం వల్ల మళ్ళొక్కసారి చెప్తా ఉన్నా, చాలా ఓపికతో సిన్సియర్గా, ఇక ఆపేసండి మీ పనికిరాని భజన. గువ్వల బాలరాజు అస్త్ర సన్యాసం చేసినారు, మీరు ఆయుధాలతో ఎవరినైనా కాల్చి చంపినరు. అసలు శిస్త్రైనటువంటి అస్త్రాన్ని చేతబూనిన ఇప్పుడు నేను యుద్ధ రంగంలో దిగుతాం, భారతదేశాన్ని గెలిపిస్తాం. ఈ కాషాయ జెండాను తెలంగాణ అసెంబ్లీ పైన ఎగరవేయడం కోసం ఒక సామాన్య కార్యకర్తగానే ఉన్నాం. కానీ ఖచ్చితంగా కమలాన్ని నల్లమల అడవుల్లో వికసింపజేసి తద్వారా దేశానికి నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఎట్లయితే రక్షణగా ఉంటా ఉందో, తెలంగాణ బీజేపీ కూడా తెలంగాణ ప్రజలకు రక్షణగా ఉండే విధంగా మేము కార్యాచరణ రూపొందిస్తాం. అది కూడా సిరిసిల్ల నుంచే మొదలు పెట్టబోతా ఉన్నాం. ఖబర్దార్ కేటీఆర్, మీరు అక్కడ దళితులను గుద్ది చంపిన విషయం,
దళితులపైన అక్రమ కేసులు పెట్టినటువంటి విషయం, అక్కడ కపట ప్రేమలు వలకబోసి అక్కడ ఉన్నటువంటి పరిశ్రమలను ఏ రకంగా నాశనం చేసిండ్రో మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. మీరు మాత్రం ఒకరొకరు మాట్లాడుతుంటే విచిత్రం అనిపిస్తుంది. నేను కూడా నిర్మాణ రంగంలో ఒక 25 సంవత్సరాల నుంచి ఉన్నా. 2 కోట్ల 3 కోట్ల ఎస్ఎఫ్టీ హైదరాబాద్లో వాళ్ళకు ఉంది అంటున్నారు. దీనికి సమాధానం చెప్పు. ఇంత అక్రమార్జన కోసం ఎందుకు మీరు ఆశపడ్డరు? మీరు ఉద్యమాలు నిర్మించాలన్న రోజు గువ్వల బాలరాజ్ మహబూబ్ నగర్ పాలమూరు ప్రజాగర్జన అంటే గువ్వల బాలరాజ్ ఎన్ని డబ్బులు ఇచ్చిండో నీకు తెలియకపోవచ్చు, కానీ పార్టీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడగండి. ఈరోజు పెట్టుబడిదారులు నీ పంచాన చేరుండొచ్చు. అదే వందల వేల కోట్లు సంపాదించినటువంటి వాళ్ళు నీ పార్టీని నడిపిస్తారు అనే విశ్వాసం నీకు ఉండొచ్చు. పార్టీ నడుస్తుంది, కానీ ఓట్లు మాత్రం రాలవు. రేపు రాబోయే రోజులలో మిమ్మల్ని రాజకీయంగా సమాధి చేయడం కోసమే నేను నిర్ణయం తీసుకొని రావడం జరిగింది. నిజమైనటువంటి ప్రజలకు సేవను అందించేటువంటి దమ్మున్నటువంటి బీజేపీ పార్టీ రామచంద్రరావు గారి నాయకత్వంలో, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, జేపీ నడ్డా గారి నాయకత్వంలో ఈ కాషాయ సైన్యాన్ని తీసుకొని రాష్ట్రం మొత్తం కూడా మాకు తోచిన స్థాయిలో మా కెపాసిటీలో మేము పర్యటనలు చేస్తాం.